సో గాయస్ ఇప్పుడైతే మనం భైరవం దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పటిదాకా మనకి అయ్యగారు భైరవం గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఎట్లా ఉందో చూద్దాం. సో ఆడికి వెనకైతే చూపిస్తాము. ఏమంటారు, ఆ భైరవం దగ్గర దీపం ఉంటుంది అంటే ఒకసారి అయితే చూద్దాము. దీపం పెట్టిరో పెట్టలేదు, ఇంకా జాతర స్టార్ట్ కాలే కదా. ఇప్పుడైతే చూద్దాము దీపం పెట్టిరా ఎట్లా ఏముంది ఒకసారి అక్కడ చూపి. కొండ అయితే అది గాయస్. మనం మొత్తానికైతే భైరవం దగ్గరికి అయితే వచ్చినాం. సక్సెస్ఫుల్లీ రీచ్. అదే ఇంతకు ముందు అయ్యగారు చెప్పింది అయితే దాని గురించే చెప్పిండు. సో మనం అయితే ఆ గుడి అయితే ఆడుంది, శ్రీరాముల వారి గుడి. ఒకసారి స్కోప్ చేయడం. ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం అయితే కొండ అయితే ఎక్కేసి ఆ భైరవ స్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే మనం మళ్ళీ రిటర్న్ అయినాము. సో జాతర అయితే మనకి 26కి స్టార్ట్. 26 నుంచి జాతర స్టార్ట్. అందరం వచ్చేస్తాము. అందరం వచ్చేసి గ్రాండ్ సక్సెస్ చేయండి గైస్. సో ఈ యొక్క శ్రీరామరావు జాతర గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. చలో గైస్.